ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు నగరం అభివృద్ధి చెందడం చూసి ఓర్వలేక అంబటి రాంబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ మండిపడ్డారు. గుంటూరు నగరంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం గుంటూరు నగర ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. నగర అభివృద్ధి కోసం ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అహర్నిశలు శ్రమిస్తూ ఉంటే చూస్తూ ఓర్వలేక ఆయనపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా కూడా శంకర్ విలాస్ బ్రిడ్జ్ ని నిర్మించలేకపోయారని తెలిపారు. పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి అయ్యాక శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. తన ఉనికిని కాపాడుకోవటానికి అంబటి రాంబాబు మీడియా ముందు ఏదో ఒకటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పెమ్మసాని చంద్రశేఖర్ 18 నెలల్లో గుంటూరు నగరానికి 7 ఫ్లైఓవర్లు తీసుకువచ్చి గుంటూరుని ఆధునిక నగరంగా చేయాలని తపనతో పనిచేస్తున్న వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ అని కొనియాడారు. గుంటూరులో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓరవలేక కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని గారిని, అదేవిధంగా మా గుంటూరు పశ్చిమ మరియు వన్ టౌను పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేలని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడిన తీరును చూస్తే వారికి అవి తప్ప ఇంకోటి తెలియదని అర్థమైంది. అంబటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు కనీసం పోలవరం మీద రివ్యూ పెడితే నాకు తెలియని సబ్జెక్టుని జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చారు, అసలు అవేంటో నాకు తెలియదని చెప్పినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు. ఈరోజు ఈ యొక్క శంకర్ విలాస్ బ్రిడ్జి అనే దానిని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు చొరవ తీసుకొని గత అనేక పార్టీలు ప్రభుత్వాలు చేయలేనటువంటి పనిని 2004లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ప్రయత్నం చేస్తే తీసుకురాలేనటువంటి ప్రాజెక్టు ఇది. దానిని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క చొరవతో మరి పెద్దలను ఒప్పించి ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమైనటువంటి పట్టణము గుంటూరు జిల్లా ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను చూసి ప్రజలకి మనం అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పేసి ఈ ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. అలాంటి ప్రాజెక్టు మీద ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకరు మాట్లాడతారు ఈ యొక్క ప్రాజెక్టు అసలు అవసరం లేదు, ఈ ఫ్లైఓవర్ను పడగొట్టాల్సిన అవసరం లేదు, కానీ ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 167 కోట్ల రూపాయలతో మోదుగురం వేణుగోపాల్ రెడ్డి శాంక్షన్ తీసుకొచ్చారని చెబుతాడు. ఒకవైపు ఏమో పడగొట్టాల్సిన పని లేదని అంటాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి వల్ల వీరు కేవలం పెమ్మసాని గారిని మా ఎమ్మెల్యేని టార్గెట్ చేసి మాట్లాడటమే తప్ప